జై కాంగ్రెస్ రేట్ వెంకట స్వామి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని చూడండి అల్లగొండ కుమార్ గారు వారికి అరెస్ట్ చేసి జైలు పెట్టిన సందర్భం ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భం అర్థం చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ వెంకటస్వామి గారి తనయుడు గతం వంశపుష్కరాలు ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనటువంటి ఆనాడు రాజకీయంగా ఇంకా ఉన్నది రాజకీయాన్ని ఉనికి మా తాతగారికి వెంకటస్వామి గారికి మనవడిగా నేను పార్లమెంట్ అడుగుపెట్టిన సందర్భంలో కోల్పెట్టులో ఉన్నటువంటి నా కార్మికులందరి కోసం నేను నా తాత మా నాన్నగారితో పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్ర కోసం స్థాపించిన గ్రామంలో పోరాటం చేశారు. సింగరెడ్డి గారు జీవం పోసారు. మరి వారు ఈరోజు అధికారంలో ఉన్నా లేకున్నా ఒక ట్రస్ట్ విశాఖ ట్రస్ట్ పెట్టి విశాఖ ట్రస్ట్ ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో స్కూళ్లలో పెన్షన్ ఇస్తూ స్కూళ్లలో బాత్రూమ్లు కట్టిస్తూ పేద ప్రజలకు డ్రెస్సులు స్కూల్లో బట్టలు ఇస్తూ పుస్తకాలు ఇస్తూ స్కూళ్లు కట్టిస్తూ వేసవిలో విశాఖ ట్యాంకర్ల ద్వారా దారాన్ని తీసినటువంటి ఇలా గొప్ప వ్యక్తులు మీరు వెంకటస్వామి మీరు గతం వంశపుష్కరాన్ని కామ్యాన్ని చెప్పి సందర్భాన్ని అర్థం చేసుకుంటా ఉన్నాం. వారు కూడా చెప్తా ఉన్నారు, అధికారం మాకు పొందగాను మేము ఆస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, మాకు కావాల్సింది ఒకటే పేదల కష్టాలు కన్నీరు చూడడమే గతం వంశానికి ఇది మాకు పెట్టినటువంటి పేరు చెప్పి సందర్భంగా వాళ్ళకున్నటువంటి ఆశయం. మరి అట్లాంటి నాయకుల కోసం ఈరోజు అతి తక్కువ సమయంలో పార్లమెంట్లో రైల్వే ట్రైన్ల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మొదటి మొన్న జోడువాళ్ళ హైవే కోసం 1000 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు సాధన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలా వంశపుష్కరాలు గారు కానీ వెంకటస్వామి గారు. అదేవిధంగా ఒకటే ఫైనల్ చెప్పేదంటే ఈరోజు మరి అట్లాంటి గొప్ప ఒక సంవత్సరంలో ఈ కోట్లు తీసుకొచ్చి ప్రజల కష్టాలు తీస్తున్నటువంటి వ్యక్తుల కోసం మనము వాళ్ళ పుట్టిన రోజును ఈరోజు ఒక పండుగలాగా ఇందులో మనకు మన అందరి కుటుంబంలో ఒక పండుగలాగా ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్యే వెంకటస్వామి గారి ఇలా పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటూ అని అలా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు మున్సిపల్ కార్మికులకు ఈ చలికాలంలో కప్పుకోవడానికి సూపర్లు వారికి ఇక్కడ అన్నం పెట్టి ఇలా స్థానం పేరు మీద వారందరికీ అన్నదానం
ఇస్తుందని